వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బంజారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం కోదాడ రోడ్డు బి కన్వెన్షన్ నందు జగ్గయ్యపేట నియోజకవర్గ బంజారా ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, వారి సతీమణి శ్రీమతి సామినేని విమలభాను పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వాలు చూసినా కూడా ఈ 5 సంవత్సరాల పాలన, గత పాలన ఎలా ఉంది, ఇప్పటి పాలన ఎలా ఉంది, పేరు చేసుకోమని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఢిల్లీలో ఉన్న నాయకులు కూడా, కార్యకర్తలు కూడా అందరూ కూడా నాయకులయ్యారు. ఉదాహరణకు ఎవరో కాదు, మరి ఈ రోజు ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. నా మానవులు మరి అప్పుడు చిన్న వయసులో నాకు అవకాశాన్ని చెప్పే దిశగా నన్ను గెలిపించిన మా తండ్రి సమానులు ఆయన ఉదయభాను గారికి సదా రుణపడి ఉంటారని వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ కూర్చున్న సభాను గారు విధేయులుగా ఉండి ఈ రోజు కూడా అందరూ వారు ఒక మాట చెప్పగానే సార్ మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తాం, మీరు తప్పకుండా రావాలి అంటే వారు మాట్లాడకుండా మీకేం కావాలో చెప్పండి. ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈ భవన కానివ్వండి, మీరు ఆకలితో ఉండకూడదు. మీకు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఇవాళ జరుగుతున్న పరిస్థితులు, ఈ యొక్క కుటుంబాలు బాగుండాలి. మన ప్రాంతం ఎస్టీలు నివసించే ప్రాంతాలు బోధవాడ కానీ, అగ్రహారం కానీ, అలానే జయంతిపురం కానీ, రెడ్డినాయకపేట కానీ, శివాపురం కానీ, ప్రేమిపురంలో ఉన్న గ్రామాలు కానీ, కొన్ని గ్రామాలు పెద్ద పెద్ద తండలు ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో, నివసిస్తున్నారో వారి అందరికీ కూడా అనేక రకాల వ్యవసాయం చేసుకునే వారికి భూములు, లేకపోతే మిగులు భూములు వారికి ఇవ్వడం కానీ, ఇళ్ళు ఇవ్వడం కానీ, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానీ, ఎన్ని కూడా తప్పకుండా మనం ప్రాధాన్యత ఇద్దాం. రాజకీయంగా కూడా చెప్పారు, తప్పకుండా మన నియోజకవర్గం కూడా 1967లో ఇది ఎస్సీ రిజర్వేషన్. 67 అంటే 67 తర్వాత మళ్ళీ 72 ఎన్నికల్లో మళ్ళీ ఓసీ అయింది. ఆ తర్వాత 78, మళ్ళీ 78 తర్వాత 83, 85 తర్వాత మళ్ళీ మధ్యలో బై ఎలక్షన్ వచ్చింది 95, ఆ తర్వాత 99, 2004, 2009, 2014, 2019 ఈ మధ్య అంతా కూడా ఓపెన్గా ఎవరైనా పోటీ చేయొచ్చు. మళ్ళీ తిరిగి రొటేషన్లో 29లో మళ్ళీ పునర్విభజన ఉంది, నియోజకవర్గాల పునర్విభజన ఉంది. ఆ పునర్విభజనలో డీలిమిటేషన్ ఉంది. మళ్ళీ ఆ డీలిమిటేషన్లో మళ్ళీ జగ్గయ్యపేటకి తప్పకుండా ఈ ఎస్సీఓ రావచ్చు. దాదాపు ఒకసారి ఎస్సీ రావచ్చు. కాబట్టి తప్పకుండా మీరు అంటున్న కోరిక కూడా నెరవేరుతుంది. దీని గురించి ఎవరు కూడా నిరాశ కోసం పర్లేదు. మీ యొక్క ఎస్సీలు కూడా ఎమ్మెల్యేగా అవకాశంగా రావచ్చు 29లో. కాబట్టి తప్పకుండా అప్పుడు ఎవరైనా కావచ్చు, ఏ ఎస్సీ అభ్యర్థులు కావచ్చు. కాబట్టి అప్పుడు ఇంకా మీరు అనుకున్న కోరిక కూడా తీరుతుంది. తప్పకుండా మేమున్నంతకాలం నేను ఈ 5 సంవత్సరాలు చేశాను, మరొక 5 సంవత్సరాలు చేస్తే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలు కానీ, డెవలప్మెంట్ చేయాల్సిన ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే రైల్వే ప్యాసింజర్ లైన్ కోసం ఢిల్లీ వెళ్ళి రైల్వే ప్యాసింజర్ లైన్ శాంక్షన్ చేసి వచ్చాం. కొద్ది మాసాల్లో మనకు కూడా రైల్వే ప్యాసింజర్ లైన్ వస్తుంది. కృష్ణానది మీద బ్రిడ్జ్ వస్తుంది, ముత్యాల దగ్గర నుండి మాదిపాడు ముత్యాల మీద బ్రిడ్జి. దీనివల్ల ఇటు నరసరావుపేట, శ్రీశైలం, వినుకొండ ఇలా అనేక గ్రామాలు, అచ్చంపేట ఇలాంటి అనేక గ్రామాలు కూడా దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అభివృద్ధి చెందడానికి అవకాశాలు. జాతీయ రహదారి పక్కన మన జగ్గయ్యపేట ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి.
మన ప్రాంతంలో పరిశ్రమలు బాగా రావాలి. ఇవాళ ధర్మవరపాడు తండ్రుకుంటారా అని అడిగాడు. అటువంటి మనస్తత్వం కలిగి చంద్రబాబు నాయుడు. కాబట్టి మీ ఎస్టీలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా చెప్పండి, ఎవరు మేలు చేస్తున్నాడు అనేది కూడా ఆలోచించండి. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రిజర్వేషన్ మంత్రిని కొనసాగించారు, రాజీవ్ గాంధీ కొనసాగించాడు, మళ్ళీ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి కొనసాగించారు. ముఖ్యమంత్రిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగించాడో రాజశేఖర రెడ్డి గారు కూడా ఎస్టీల పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 10 అడుగులు ముందుకు వేసి ఇంకా అనేక రకాల సేవలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీకు పరిచయం ఉన్న ప్రతి పిల్లలకి, మీ కుటుంబాలకి, మీ బంధువులకి, మీ పక్కింటి వాళ్ళకి, మీ బజార్లో వాళ్ళకి కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారే మనకి మంచి భవిష్యత్తు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, చదువులు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తప్పకుండా మీరందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని ఆదరించాలి. ఇవాళ నా ఎస్టీ అనే ఆయన మీద రాత్రి విజయవాడలో తెలుగుదేశం సంబంధించిన గూండాలు ఏ విధంగా రాయి వేసి కొట్టారో మనం కళ్ళారా చూసాం. నేను కూడా అదే వాహనంలో ఉన్నాను, అదే బస్సులో నేను కూడా రాత్రి ఉన్నాను, ఆయన వెనకాల ఉన్నాను. అది రాయితో ఇస్తుంది కాదు, ఒక రివాల్వర్ ఎయిర్ గన్ తోటి ఆయన కంటి మీద ఒక కన్ను పోగొట్టాలనుకున్నాడు. ఒక కన్ను ఏదైనా కొంతకాలం పాటు బెడ్ మీద పడుకోవాలి. ఆయన బస్సు యాత్రలో లక్షలాది మంది వస్తున్నారు, ఆ బస్సు యాత్ర ఆపాలి అంటూ ఆయన మీద దుండగులు కొంతమంది రాత్రి చేసిన ప్రయత్నం మనమంతా కూడా ఖండించాలి. ఇటువంటి దుశ్చర్యను చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని నశించాలి. అటువంటి సంఘటనలు చూడకుండా రాకుండా ఉండాలని చెప్పి మనమంతా కూడా కోరుకుంటున్నాం. నిజంగా రాత్రి ఆయనకి విజయవాడలో ప్రజల ఆదరణ చూసి కుళ్ళుతోటి కుతంత్రంతోటి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలి, విజయవాడలో ఈ బస్సు యాత్ర ఆపాలి, ఆయన హాస్పిటల్లో చేసి బెడ్ మీద పడుకోబెట్టాలని చెప్పి రాత్రి ఎయిర్ గన్ తోటి షూట్ చేశారండి. అంటే రాయి దెబ్బతో చేస్తే కన్ను పోవాలి, ఒక కన్ను మీద గురి కొడితే అది భగవంతుడి ఆశీస్సుల వల్ల, భగవంతుడి దయ వల్ల ఆ కన్ను పైభాగం నుదిరి మీద దెబ్బతింది. రక్తం దారగానే కట్టు కట్టినా కూడా కట్టు వదిలే అని చెప్పి ఆ కట్టు కూడా తీశాడు. అదే వేరే నాయకుడైతే దాన్ని పెద్ద ఆర్భాటం చేసి ఆ రక్తం కనిపించేట్టుగా, కట్టు కనిపించేట్టుగా బస్సు ఎక్కేవాడు. మళ్ళీ ఆయన అదంతా లేకుండా ఒక ప్లాస్టర్ వేసుకొని మళ్ళీ ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బస్సు ప్రయాణం కొనసాగించాడు. ఆ బస్సు యాత్రలో చూస్తూ ఉంటే మొత్తం 10 కిలోమీటర్లు ఆడవాళ్ళైతే రోడ్డు పక్కన కూర్చొని, పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఒక జన సముద్రం వచ్చి ఏ విధంగా ఇక్కడ ఉంటున్నారో అర్థంగా మరి ముందుకు వెళ్తుంది. కాబట్టి అంతా కూడా సమర్థించాలి. మరి వాళ్ళ అటువంటి నాయకుడు వస్తేనే ఈ రాష్ట్రం